టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకే మెగాస్టార్ అంటే స్టార్ హీరోలకు సైతం ప్రత్యేక ఆకర్షణ. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అందులో ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ రెండూ పడ్డాయి. అయితే మెగాస్టార్ గారి కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్ సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్లో అమితాబ్ బచ్చన్ గారు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిరంజీవి గారి భారీ బడ్జెట్ మూవీ అంజీ అంచనాలను తారుమారు చేసి ఈ మూవీ భారీ పరాజయాన్ని చవిచూసింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మృగరాజు. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం ద గోస్ట్ అండ్ ద డార్క్నెస్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన మృగరాజు సినిమా సైతం డిజాస్టర్గా మిగిలింది. చిరంజీవి, రామ్ చరణ్లను తొలిసారిగా పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. శంకర్ దాదా జిందాబాద్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించిన హిట్ మూవీ లగే రహో మున్నాబాయ్ సినిమాని అదే తరహాలో తెలుగులో చిరంజీవి గారితో శంకర్ దాదా జిందాబాద్గా రీమేక్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ అందుకోలేక డిజాస్టర్గా మిగిలింది. గుణశేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, నగ్మా హీరోయిన్ గా నటించిన రిక్షావోడు సినిమా సైతం అంచనాలకు భిన్నంగా డిజాస్టర్గా నిలిచింది. విజయ్ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి సినిమా బిగ్ బాస్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. ఎస్పీ పరశురాం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994లో విడుదలైన ఈ చిత్రం కూడా భారీ ఫ్లాప్గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇవే కాక లంకేశ్వరుడు, రాజా విక్రమార్క, యుద్ధభూమి, ఆరాధన, జేబు దొంగ, కిరాతకుడు, రుద్రనేత్ర, చాణక్య శబదం, వేట, చిరంజీవి ధైర్యవంతుడు, హీరో వంటి సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్గా నిలిచాయి.